ఇంట్లో చాలామందికి నరఘోష, నరదృష్టి, బంధుఘోష అధికంగా ఉంటుంది. అంటే వాళ్ళు పాపం ఎదుగుదలకి తక్కువగా ఉంటూ ఉంటారు. వాళ్ళు పితృ కార్యక్రమాలు అన్నీ చేసినా కూడా ఈ నరదృష్టికి నల్లరాయైన పగులుతుందని శాస్త్రవచనం ఉంది కదా! ఆ విధంగా ఈ నరులు అంటే చుట్టూ ఉన్నవాళ్ళే వాళ్ళని ఎప్పుడు వీడు ఎదిగిపోతున్నాడని బాగా క్రూరంతోటి మనసులో చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఆ బాధలే మనకు దోష రూపంలో వచ్చి తగులుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి అవ్వనిదేంది ఏందో, వాళ్ళకు రాని సీటో, వాళ్ళకి అవ్వని పెళ్ళో, వాళ్ళకి పుట్టని పిల్లలో, వాళ్ళకి జరగని ధనమో నీకు రావడంతోటి వాళ్ళు కుళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని వదిలేయాలి. నిజంగా విడిచిపెట్టేయాలి. మన పని మనం చూసుకుంటే జీవితంలో ఎదగచ్చు. కానీ ఆ దోషాలు మనల్ని చిన్న చిన్న సమస్యలు, బాధల రూపంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి ప్రతి మనిషికి పాపం. ఆ దోషాలు నివృత్తి అవ్వాలంటే నరదృష్టి ఇంట్లో నరఘోష యంత్రం పెట్టుకుంటే మంచిది. రాగి యంత్రం మీద నరఘోష యంత్రం మీకు పూజా స్టోర్‌లో దొరుకుతుంది. ఆ నరఘోష యంత్రాన్ని తెచ్చుకొని దానికి శుభ్రంగా ఒక రోజంతా నీళ్ళల్లో ఉంచి శుభ్రంగా కడిగి పాలతో అభిషేకం చేసుకొని మరలా కడిగి శుభ్రంగా గంధము, కుంకుమ బొట్టు పెట్టి నీ దేవతా పటాల దగ్గర ఆ నరఘోష యంత్రాన్ని ఉంచుకొని రోజు ఒక పువ్వు పెట్టి ఆ నరఘోష యంత్రాన్ని నమస్కారం చేసుకుంటే మంచిది. అదేవిధంగా నరఘోష ఉంగరాలు కూడా ఉంటాయి. అవి పెట్టుకున్నా మంచిదే. అదేవిధంగా ప్రధానంగా నరఘోష తగ్గాలంటే ప్రతిరోజు కూడా హోమ భస్మము నల్లబొట్టు పెట్టుకోవాలట. అంటే హోమం చేసినప్పుడు ఏ హోమం చేసినా లక్ష్మీ గణపతి కానీ రుద్రం కానీ నువ్వు ఏ హోమం చేసినా కూడా నీకు భస్మ రూపంలో నల్లబొట్టు ఇస్తారు. ఆ పంతులు గారు కానీ చేసిన ఆ కర్త ఎవరైనా ఆ నల్లబొట్టు రోజు ధరించడం వల్ల నరదిష్టి పోతుందనమాట. ఆ నలుపు బొట్టు ధరించడం వల్ల నరదిష్టి అలాగే ఈ వాస్తు దోషాలు అలాంటివి కూడా పోతాయి. ఎప్పుడైతే ఇంట్లో ధూపం వేసుకోమని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ ధూపం ఎప్పుడైతే ఇల్లంతా చూపించి శుక్ర మంగళవారాలు ఈ యొక్క బయట మనం కట్టుకునే గుమ్మడికాయకి పటికకి చూపిస్తే ఆ దోషం కొంచెం తగ్గి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి అందరూ సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది. గుమ్మడికాయ చెప్పాను.